నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యవంతులుగా చేస్తానని చెబుదాం రాసుకున్న శనివారం పరిశుద్ధాత్మ దేవుడు మార్చేసి లోకమును ప్రేమించను అని దేవుడు ప్రేరేపించాడు, చెప్పాడు. కనుక దేవుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మనం ఊహిస్తాం కానీ ఆయన మాట్లాడనివ్వడండి. నోరు మోగిస్తాడు, నేను మాట్లాడుతాను అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను మాట్లాడతాను అంటాడు. సరే, హోషేయ ప్రవచన పుస్తకం 14వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేనే ఆలకించుచున్నాను, నేనే విచారణ చేయుచున్నాను, నా వలనే నీకు ఫలము కలుగును. ఈ మేను వాక్యాలు ఇప్పుడు చదువునానా. నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. అది వరకు ఎఫ్రాయిము కొన్ని సందర్భాలలో లోకం మీద, లోకపు జనుల మీద ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తను నమ్ముకున్న లోకము, ఆ లోకపు జనులు ఈయన మొర ఆలకించలేదు, ఈయన గురించి విచారణ చేయలేదు, ఆయనకి ఫలమేమీ దొరకలేదు. కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకాన్ని, లోకంలో ఉన్న మనుషుల మీద ఆనుకొని విచారణ చేస్తూ ఉంటాం. వారైతే మన పని అయిద్దేమో, వారైతే పని చేసి పెడతారేమో, వారి వల్ల మనకు సహాయం కలుగుతుందేమో, వారి వల్ల మన పరిస్థితులు, సమస్యలు తొలగిపోతాయేమో అని దేవుని మీద అనుకోకుండా కొన్నిసార్లు అటు ఇటు మనం తిరుగుతూ ఉంటాం. కానీ ప్రయోజనమేమీ మనకు దొరకదండి. ప్రయోజనమేమి మనుషులు అందుకే అంటాడు, ఐగుప్తు రథముల వలన, ఐగుప్తు వలన మీకు ప్రయోజనమేమీ లేదు. మనుషుల మీద మనం ఎప్పుడూ అనుకోకూడదు, దేవుని మీదే అనుకోవాలి. ఎఫ్రాయిము అంతకుముందు దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడు కోపపడుతూనే ఉన్నాడు. దేవుడిని విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? బొమ్మలకు మొక్కుతూ ఉన్నాడు. బొమ్మలని, ఎఫ్రాయిము బొమ్మలతో ఇంకా నాకేం పని, ఇంతవరకు నువ్వేదేదో చేసుకుంటూ వచ్చావు, ఎక్కడికక్కడికో వెళ్ళావు, ఎవరినెవరినో నమ్ముకుంటా ఉన్నావు, కానీ నీకు సహాయము చేయవాడు ఒక్కడును లే. అయితే నేనే నీ మొర ఆలకిస్తా, నేనే నిన్ను గురించి విచారణ చేస్తా, నా వలనే నీకు ఫలము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఆ వాగ్దానం మీద చేతులుంచి, ప్రభువా, నా మొర ఆలకించువాడివి, నన్ను గురించి విచారణ చేయువాడివి, నాకు ఫలమిచ్చువాడువు నీవే, నా జీవితంలో ఈ కార్యాన్ని నెరవేర్చు నాయనా. ఎక్కడెక్కడో ఎవరి మీదో ఆనుకొని, లోకం మీద, లోకపు జనుల మీద ఆనుకొని జీవించాం, ప్రయోజనకరమైనది ఏమీ లేదు ప్రభువా. అయితే నీ వలనే మాకు ఫలము, నీ వలనే మాకు ఫలము, మా మొర ఆలకించువాడా, నీ కార్యము జరిగించయ్యా, కార్యము జరిగించయ్యా. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆయనే మన మొర, మనవి, విజ్ఞాపన, మన మాటల ధ్వని ఆలకించువాడు. ఎవరైనా మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన వలనే మనం ఏం చెప్పినా ఆలకిస్తాడు ఆయన.
ఈ లోకములో ఎందరికో మనం ఇంతవరకు మొరపెట్టాం, కానీ కొన్నిసార్లు ప్రయోజనాలు ఉండవు. కానీ సహాయము చేయవాడెవరు, మన గురించి విచారణ చేయవాడెవరు, మనకు ఫలం ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ బాధలన్నీ వినేది ఆయనే, నీ సమస్యలన్నీ వినేది ఆయనే. మనుషులు చెబితే కొన్నిసార్లు కొంత మట్టికి వింటారు, కొంత మట్టికి ఇసుక్కుంటారు. ఎప్పుడు ఈ సొనైనా ఈ మాటలైనా, ఎప్పుడు బాధలు అంటావు, అసలు నువ్వు నిన్ను కదిలిస్తేనే బాధలు చెబుతూ ఉంటావని మనం చెబుతున్న మాటలను బట్టి వాళ్ళు విసిగిపోతారండి, మన కాడి నుంచి వెళ్ళిపోతారు. కానీ నా యేసయ్య ఉన్నాడే, నువ్వు ఎంత చేపు వేడ్చి నీ బాధలు చెబుతూ ఉన్నా ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మొరపెడుతూ ఉంటే ఆయన ఆలకిస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో ఎన్ని బాధలున్నో అన్నీ చెప్పు, అవన్నీ ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆయన నీ బాధలన్నిటినీ ఆయనకి చెబుతున్నప్పుడు విని ఆలకించి ఆ బాధలలోంచి ఏం చేస్తాడు ఆయన చెప్పాలి. ఆయనే మనల్ని ఆదరించేవాడు. ఈ లోకంలో ఎవరు ఉన్నారా? కన్న తల్లిదండ్రులు కూడా కొంత మట్టికే. పుట్టింటి వాళ్ళు అంటారు, అమ్మ పెళ్లి చేసాము, ఇవ్వాల్సిందే ఇచ్చాము, చూడాలి వరకు చూచాము, నీవు ఒక కుటుంబం అయ్యావు, ఇక ఆ బాధలన్నీ మాకు చెప్పొద్దు, మీ బాధలు మీరు పడండి అని తల్లిదండ్రులు కూడా చెబుతారు. అలాగే కుమారులకు కూడా చెబుతారు, పెద్ద చేసాము, పెళ్లి చేసాము, ఇవ్వాల్సినదే ఇచ్చాము, నీకు ఒక కుటుంబం అయింది, ఇక మా దాకెందుకునైనా నీ బాధలు నువ్వు పడు, నీ జ్ఞానంతో నీ కుటుంబాన్ని నడుపుకో. తల్లిదండ్రులు కూడా కొంత మట్టుకే మనకు సహాయం చేస్తారు. కానీ మన జీవితాంతము అంతం వరకు మన బాధలు భరించేవాడు నా యేసయ్యా. ఆమేన్. ఎవరు? ఏ మనుష్యుడు నా బాధ ఆలకించలేదని నువ్వు బాధపడవద్దు. మనుషుల వలన కొంత మట్టుకే మనకు ఉపశాంతి కలుగుతుంది. సంపూర్ణ శాంతి నా యేసయ్య కాడ దొరుకుతుంది. ఎవని మనస్సు నీ మీద అనుకునునో వాని పూర్ణ శాంతి కలిగిన వానిగా చేసేదవు, కాపాడుతాడైన. హల్లెలూయా. అందుకొని మనం ఎప్పుడు కూడా ఈ లోకం మీద ఆనుకోకూడదు, ఈ లోకం మనుషుల మీద ఆనుకోకూడదు. మన గురించి ఆలోచించి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు, ఇక్కడ లేడు. హల్లెలూయా. అని నమ్మితే ఆత్మస్వరూపిగా నీ ఎదుటే ఉన్నాడు ఆయన. నీ విశ్వసించగలిగితే, నమ్మితే ఆత్మస్వరూపిగా నీ ఎదుటే ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాడు. ఎంతమంది మగా కూడి ఆయన్ని ఆరాధిస్తున్నామంటే ఆయన తప్పకుండా ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నీ విజ్ఞాపన ఆలకిస్తాడు. నిన్ను గురించి ఆయన ఎప్పుడు విచారణ చేస్తానే ఉంటాడు. నా బిడ్డలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు నువ్వు బాధపడుతున్నావంటే ఆయన కూడా నిన్ను చూచి విచారణ చేస్తూ ఉంటాడు. ఆ బాధల్లోంచి తప్పించాలని ఏం చేస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆయన స్వరూపముగా మనల్ని చేసాడు గనుక ఆయన మనల గురించి విచారణ చేస్తూనే ఉంటాడు ఆయన. ఆమేన్. ఎవరు 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 ఎలా చేశాడు మనల్ని? ఆయన స్వరూపములో ఆయన పోలికగా మనల్ని చేసాడు గనుక మనల్ని గురించి ఆయన విచారణ చేస్తూనే ఉంటాడు. విచారణ చేస్తూనే ఉంటాడు. కొన్ని మాటలు చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఏం చేస్తాయట? ఆలకించును. హల్లెలూయా. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కన్ను దృష్టి ఉంచాను, నా చెవులు దాన్ని ఏం చేస్తాయండి? ఆలకించును. హల్లెలూయా. ఆలకించి ఏం చేస్తాడట? నిత్యము ఉండునట్టుగా
నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచి నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నా పేరు పెట్టబడిన నా ప్రజలు నాకు ప్రార్థన చేయగా నేను వారి పాపములు క్షమించి వారిని వారి దేశమును ఏం చేస్తారట ఆయన స్వస్థపరిచెదను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? ఈ మందిరములో నీవు చేస్తున్న ప్రార్థన మీద నీ ప్రార్థన నేను ఆలకిస్తా. నా పేరు పెట్టబడిన నా జనులు వారు నన్ను నా యొద్దకు వచ్చి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయొచ్చు ఉండగా వారి పాపములు క్షమించి వారిని కటాక్షించి వారిని కరుణించి వారి దేశమును వారిని స్వస్థపరుస్తాను. ఆమేన్. నేను అంటాను, ఆయన పేరు పెట్టబడిన మనం క్రీస్తు రక్తము చేత కడగబడి ఇప్పుడు ఆయన పేరు పెట్టబడ్డాం. క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఆమేన్. ఎవరిలో చెప్పరేందండి? లోకము అలాగే పిలుస్తుంది, క్రైస్తవులు క్రైస్తవులు క్రైస్తవులు. దేవుని ప్రజలు దేవుని ప్రజలు. మనం ఎవరమై అంటే ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. ఎవరు పెట్టబడిన? లోకపు పేరు కాదండి. ఎవరి పేరు? దేవుని పేరు పెట్టబడిన మనము మన ప్రార్థన ఆలకించాలి అంటే ఆయన సన్నిధికి మనల్ని మనం తగ్గించుకొని రావాలి. అహంకార దృష్టితో ఎప్పుడూ రాకూడదు. బాగా పాడగలము, బాగా చెప్పగలము, బాగా చదవగలము. ఆయన సన్నిధికి తూచా తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నాము అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. సాతానుడు నవ్వుతూ ఉంటాడండి. సాతానుడు మనలో కాస్త చోటు దొరికితే చాలు అనుకుంటాడు. నువ్వు బాగా పాడగలవు, బాగా దేవుని వాక్యం చదవగలవు, బాగా ఇతరులకి దేవుని వాక్యాన్ని చెప్పగలవు, తూచా తప్పకుండా దేవుని మందిరానికి రాగలవు, చేతనైనంత వరకు దేవుని మందిరానికి ఖర్చు పెట్టగలవు. ఓకే, మంచిది. సాతానుడు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఊరికినే ఉంటాడు, మన పక్కనే నిలిచి ఉంటాడు, చోటు దొరుకుతుంది. కానీ సాతానుకు చేతగానిది ఏంటంటే ప్రార్థన. ఏంటిది? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేయటం చేతగాక సాతానుడు పైనుంచి కింద పడ్డాడు. అహంకార దృష్టితో దేవుని కంటే ఎక్కువగా ఎంచుకొని దేవుని మీద తిరుగుబాటు చేసి ప్రార్థన చేయక కింద పడ్డాడు. సాతానుడు ఇప్పుడు క్రైస్తవులను ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రజలు, ఆయన పేరు పెట్టబడిన ప్రజలను ఏం చేస్తున్నాడంటే తగ్గించుకునే స్వభావం లేకుండా చేస్తున్నాడు. ప్రతి వారిలో అహంకార దృష్టిని కలగజేస్తున్నాడు. ఆ తర్వాత ప్రార్థనా జీవితం లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థనా జీవితం లేకపోతే వాడికి మన మీద యుద్ధం చేసే అవకాశం ఉంటుందండి. ఏం చేసే అవకాశం చెప్పరేందండి? యుద్ధం. ప్రార్థన కావాలి, ఆ ప్రార్థనా జీవితం కావాలి. నేను అంటాను, గాడిద దవడతో 1000 మందిని చంపిన సంసోను చిన్న ప్రార్థన చేస్తే లేహిలో ఒక గోతిని చీల్చాడు. అనుదినము ఆవిష్కిస్తుంటే ప్రార్థన చేయాల, మరణాపేక్ష కలిగిన వాడై. చూసారా? అనుదినము డెలీలా అతన్ని విసిగిస్తుంటే ప్రార్థన చేయలేదు. మరణాపేక్ష గలవాడై చావనయుండి తన రహస్యాన్ని ఆమెకు చెప్పాడు. ఎంత విడ్డూరం! శత్రులను హతమార్చినప్పుడు, శత్రులు కొంతమంది ఇంకా నిలిచి ఉన్నప్పుడు, ఆయన దప్పికొని దాహముతో అల్లాడుతున్నప్పుడు, ఈ దాహముతో నేను ఫిలిష్తీయులు సున్నతి లేని వారితో చనిపోవట ఇష్టము లేదు ప్రభువా, నాకు దాహము తీర్చమంటే లేహిలో యువతిని చేల్చలేదా? ప్రభా, ఈ డెలీలా అనుదినము ఇసుకిస్తుంది, నన్ను తప్పించు ప్రభా అని తప్పించడా? కానీ మరణాపేక్ష కలిగిన వాడై దేవుని తనలో వచ్చిన బలము రహస్యాన్ని ఆమెకి చెప్పేశాడు.
సాతాను నవ్వుకున్నాడండి. సంసోని వెంట సాతానుడు తిరుగుతూనే ఉన్నాడు. ఏనాటికైనా ఇతనిలో ఉన్న బలాన్ని తొలగించాలి, శత్రువుల చేతికి ఇతన్ని అప్పుజెప్పాలి. ఇశ్రాయేలుకు రక్షకుడుగా దేవుడు వరపుత్రుడుగా ఇచ్చాడు. కానీ సాతానుడు వెనువెంట వస్తున్నాడు. నేను క్రిస్టియన్ కదా, సాతానుడు నా వెంట ఉంటాడని ఉంటాడు. వాడి లోకంతో ఉండడు సాతానుడు, క్రిస్టియన్తోనే ఉంటున్నాడు. ఏడంటాడు చెప్పరేందండి? ఏడంటాడు? లోకమంతా వాడిదే. వాడి ఇంకా అక్కడేం పని వాడికి? ఇప్పుడు దేశ సరిహద్దులు యుద్ధాలు ఎందుకు వస్తాయి? ఈ దేశం అంతా మందే, అది కూడా ఆక్రమించుకోవటానికి కదా యుద్ధం వచ్చేది. అలాగనే లోకమంతా వాడిది, మనం వాడివారం కాదు, మనల్ని కూడా వాడి వశం చేసుకోవాలని వాడి మనతో తిరుగుతూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు పడగొడతాడు. మళ్ళీ ఎలా పడగొడతాడు? అహంకార దృష్టి, ప్రార్థనా జీవితాన్ని పోగొడతాడు. ఇప్పుడు ప్రార్థనా జీవితం పోయిందనుకోండి, సాతానుడు మనతో ఇక యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. ఎందుకంటే వాడికి అన్ని చేతావు. దేవుని సన్నిధిలో సముఖంలో ఉండటం చేతావు, దేవుని సముఖంలోకి వెళ్ళటం చేతావు, దేవునితో మాట్లాడటం, ఎదురాడటం మాట్లాడటం చేతావు, కానీ పాటలు పాడటం చేతావు, వాయిద్యం వాయించడం చేతావు. కానీ ఏం చేత కదా వాడికి? తగ్గింపు జీవితం. ప్రార్థనే కాదు, తగ్గింపు జీవితము. ఆ ప్రార్థన వాడికి చేత కాదు, తెలియదు. ప్రతి క్రైస్తవంలో సాతానుడు అది పెడుతున్నాడు. అహంకారము, ప్రార్థన లేకపోవటము, ఇవన్నీ సాతానుడు క్రైస్తవ జీవితాన్ని పెట్టి సేవకులని, క్రైస్తవులు పడగొట్టేస్తున్నాడు. అహంకారం ఎలా ఉంటుంది? నాకు అన్నీ తెలుసా? నాకైతే తెలియదు. దేవుడు నేర్పిని చెప్పిని చెబుతూ ఉంటా. నాకు బైబిల్లో ఏం తెలియదు. దేవుడు చెబుతూ ఉంటాడు. ఆమేన్. తెలుసు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. తెలుసు అయితే మీకు వాడు అంటే ఉంటాడు వాడు. హల్లెలూయా. నీకు తెలుసా? నాకు కూడా తెలిసే కింద పడ్డాను, నువ్వు కూడా బోర్లు పడుతూ ఉంటాడు ఆయన. అయితే మనం చేయవలసింది ఏంటంటే, మనము ఆయన పేరు పెట్టబడిన మనము మనం ఏం చేసుకోవాలి చెప్పాలి? మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, ఈ మందిరములో చెయ్యబడు విజ్ఞాపన ప్రార్థన నేను ఆలకిస్తాను. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆయన ఆలకిస్తాడు. నీ ఇంటిలో 7 రోజుల్లో కూర్చొని శనివారం ఆదివారం కొన్ని కోడికల్లో నువ్వు ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే ఆయన ఆలకించడు. ఎందుకంటే శనివారం ఆదివారం మందిరం ఇచ్చే మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయటానికి కాదు. సాతానుడు అక్కడే క్రైస్తవుడిని మోసం చేస్తున్నాడు. సోమవారం మొదలుకొని ప్రార్థన చేయి, దేవుని సన్నిధికి వచ్చేంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని మందిరములో ప్రార్థన జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు సోమరివై ఇంట్లో కూర్చున్నావంటే నువ్వెంత ప్రార్థన చేసినా ఆయనకు అంగీకారం ఉండదు. అంగీకారము నువ్వెంతమందినైనా విచారించి అడుక్కో. అలాగైతే సమాజ మందిరాలు దేనికి? ప్రార్థనా సమయమున దేవుని సన్నిధికి వెళ్తున్నారు కదా ప్రజలు. ఎందుకంటే అది అనేకులకి, సమస్త జనులకి ప్రార్థనా మందిరం అది. హల్లెలూయా. మరి నీ ఇంటికాడ ఎందుకు ప్రార్థన చేసుకుంటే మందిరం ఎందుకేడా చెప్పరిన? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేని సోమరులమై మనం ఉండకూడదు. రావాలి. ఎంత దూరమైన ఫంక్షన్లకి వెళ్తలా, ప్రతిదానికి నేను ఎప్పుడు చెబుతానుగా, ప్రతిదానికి మీ భర్త ఎనికేడు తొస్తున్నాడా? ఫంక్షన్లన్నిటికీ మీ భర్త ఎనికేడు తొస్తున్నాడా? ఆయనతో మనకేం పని? ప్రీవియస్ ఒకటి ఉంది కదా, ఆధార్ కార్డు ఒకటి తీసుకొని ఎక్కి వెళ్తూ ఉంటాం కదా. మరి ఏడకి మాత్రం ఆయన కావాలి. ఆయన హల్లెలూయా. తాళి కట్టిన ఆయన కావాలి ప్రార్థనకి. పుట్టింటికి మాత్రం వాడు వచ్చే పోతే పోయా మనం వెళ్తాం. నేను అంటాను, దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి మనం వచ్చి ప్రార్థన చేసుకుంటే నీ సమస్యలు ఏదైనా
నా దేవుడు తొలగిస్తాడు. ఆమె ఇంటికాడ ఊరికి కూర్చోకూడదు. మనం మనుషుల వైపు చూసుకుంటూ దేవుని వైపు చూడాలి. ఇలా ఆత్మీయ జీవితంలో చాలామంది కోల్పోవటానికి కారణం తెలుసా? మనుషుల వైపు చూస్తున్నారు. వాళ్ళట్ట వీళ్ళిట్ట, నువ్వెట్టో నేనెట్టో మనం చూసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఎదుటి వాని జీవితాన్ని మనం చూస్తే వాడిలో 10 మంచి లక్షణాలు ఉంటాయి. సాతానుడు వానిలో ఒక చెడ్డ లక్షణం ఉంటుంది, దాన్నే చూపిస్తాడు సాతానుడు. 10 మంచి లక్షణాలు సాతాను చూపేనుడు. ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగగా వారు గుడ్డివారై లోకములో ఏం చేస్తున్నారట? త్రారుకులు. అంటే ఎదుటి వ్యక్తిలో 10 మంచి లక్షణాలు ఉంటాయి, అవి మనకు కనపడనివాడు సాతానుడు. ఒక చెడ్డ లక్షణాన్ని కనిపిస్తూ ఉంటాడు. ఆ మనిషి అలా, ఆ మనిషి అలా అన్నప్పుడు ఎలా ఉన్నాయి ఈ 3 ఏళ్ళు? ఈ 3 ఏళ్ళు అంటే నీవెలా? ఆ మనిషి అలా అన్నప్పుడు ఈ 3 ఏళ్ళు అంటాయి నీవెలా, నీవెలా. అందుకే అంటాడు తమను తాము తగ్గించుకొని. ఆమేన్. ఏం చేయాలి? తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆలకించువాడను. హల్లెలూయా. ఏం చేస్తాడట ఆయన? ప్రార్థన ఆలకించువాడు. నువ్వెప్పుడు అనుకో, ఆ మనిషి అలా అన్నప్పుడు ఈ 3 ఏళ్ళు అంటాయి నువ్వెలా, నువ్వెలా. ఆ మనిషి అలా అయితే నువ్వెలా, నువ్వెలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావు. హల్లెలూయా. ఏమంటే ఈ 3 ఏళ్ళు ఎటు తిరిగి ఉంటాయి? ఆ మనిషికి వెళ్ళి చూపిస్తేప్పుడు ఎట్టంటా అన్నాం కదా, ఆ మనిషి అలా. అలా అన్నప్పుడు ఎలా ఉంటాయి? ఈ 3 ప్రశ్నిస్తూ ఉంటాయి. నువ్వెలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావు, నువ్వెలా ఉన్నావు. అందుకని దేవుడు అంటాడు నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని నా సన్నిధికి వస్తే నేను నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఆమేన్. ఏం చేస్తాడట ఆయన? మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని బాగు చేస్తాడు. మనకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నింటిలోంచి ఏం చేస్తాడు ఆయన? చెప్పాలనా? విడుదల కలగజేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? చెప్పరేందండి? ఏం చేస్తాడు ఆయన? విడుదల. అందుకే కీర్తనాకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 34:17 వాక్యాన్ని మనం చదివితే, చదువునాను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, ఆయన వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని ఏం చేస్తారట? విడిపించును. హల్లెలూయా. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలో నుంచి వాని విడిపించును. విలిగిన హృదయము గలవారై యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. ఎబ్రాయిము నేను ఆలకించువాడను. అయితే నీ మాటలు, నీ ప్రార్థనని ఆలకించాలంటే విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన నేను ఆలకిస్తా. ఆమేన్. ఎలా రావాలి మనం? ఎప్పుడు ప్రార్థన చేయాలండి? అహంకార దృష్టితో మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఆయనకి మనం ప్రార్థన చేసేటప్పుడు మన శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఏ శ్రమ మనకి వచ్చిందో, అది బలహీనత శ్రమ కావచ్చు, నిందలనే శ్రమ కావచ్చు, ఆర్థిక పరిస్థితులనే శ్రమ కావచ్చు, ఎదిగి వచ్చిన కుటుంబం పిల్లల గురించి మనకి భయమో శ్రమలు రావచ్చు. ఏ శ్రమ నీకు వచ్చినా నా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మళ్ళీ మనం తగ్గించుకొని మొరపెడతా ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. ఆమేన్, ఆమేన్.
అలిగి కూర్చోకూడదండి. బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు అలిగి కూర్చోడు, ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు, విచారణ కూడా చేస్తాడని చెప్పాను కదా. ఆశీర్వదించబడినప్పుడు ఎలా ప్రార్థన చేసావో, ఆశీర్వాదం లేనప్పుడు ఎలా ప్రార్థన చేసావో అన్నీ చూస్తాడు ఆయన. అందుకొని మనం ఏ స్థితిలో ఉన్న శ్రమలు నెత్తికెక్కినాయి అనుకోండి, దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం మొర్ర పెడుతూ ఉండాలి. హల్లెలూయా. నెమ్మది కలగజేయవాడు ఆయన, మన సరిహద్దులలో నెమ్మది కలగజేయవాడు, సమాధానమిచ్చువాడు ఆయనే. కనుక ఏ స్థితిలో కూడా మనుషుల మీద మనం అనుకోవద్దు, ఎవరిని అనుకోవద్దు. నేను చెబుతున్నా కదా, ఈ 5.5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, ఏ సమస్య వచ్చినా ఎవరు సపోర్టు, ఎవరి మీద అనుకునేది ఉండదు. నాకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఎవరైందండి? నన్ను రక్షించిన, నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు యెహోవా తండ్రి, నా ప్రాణానికి ఆయన ప్రాణం పెట్టి రక్షించిన యేసయ్య ఉన్నాడు. ఆయనే శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆమేన్. ఏ మనుషుడు మనకు సపోర్ట్ అవసరంలా. ఏ మనుషుడు సపోర్ట్ లేకపోతే ఎట్టండి అంటావా? ఆ సపోర్ట్ ఉన్నవాడు నీ కొంప ముస్తాడు. హల్లెలూయా. వానికి అనుకూలంగా ఉన్నంత అయిపోయి నీకు సపోర్టు. అనుకూలంగా లేవనుకో, ఈ ఎనికేడ తిరిగినన్నాళ్ళు ఏమైతే మనలో చూచాడో అవన్నీ వాడికి ఇప్పుడు సపోర్ట్ లేవు కనుక, వాడికి అనుకూలంగా లేవు కనుక, మనల్ని చూచిన మనం ఏం చేసాం అవన్నీ అందరికి టమా 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 బాంబులు వెలిచేస్తాడు. ఇంటక ఆ పాస్టర్ గారు అట్టా నేను సదాగా చూశాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, డి 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 డమ్ అని ఇక టపాకాయలు వెలిచేస్తాడు. ఇక సంఘంలో ఏమైందండి? ఇక అందుకే దేవుని కృపను బట్టి విశ్వాసి కానీ చూస్తున్నాను కనుక ఈ సేవా రంగంలో ఎవరిని ఆయనకెడిది పెట్టుకోను. ఆమేన్. ఎందుకంటే ఒకరోజు నాడు పేల్తాడు, ఇంట్లో బాంబు పేలినట్టు పేల్తాడు అనుకూలంగా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనుషుల సపోర్ట్ మనకు అవసరంలా. ఎవరు సపోర్ట్ కావాలా? చెప్పరండి. ఏంది ఆలోచిస్తున్నారు? పెట్టుకున్నారు ఎవరన్నా సపోర్టు? వద్దు, మీ ఇంటి గుట్టు బయటేస్తాడు. దేవుని మీద మీరు ఆనుకోండి. ఆమేన్. దేవుని వైపు చూడండి. హల్లెలూయా. ఆయనకు మొరపెట్టండి, ఆయన ఆలకిస్తాడు. శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడు. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆమేన్. నా దేవుని బిడ్డ, ఈ రోజున నీవెవరి మీద అనుకున్నావో నాకు తెలియదు. ఆనుకుంటే విడిచిపెట్టు, విడిచిపెట్టమడి త్రోసివేయమంటలా. నా దేవుని మీద అనుకో, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఉన్నారు అని అనుకోబాకు, అనుకోబాకు. దేవుని సహాయము నీకు కావాలి. ఆమేన్. ఎవరి జీవితానికి వాళ్ళే. నా భార్య దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుందండి, నాదేముందండి అనుకోబాకు. రేపు యేసయ్య వచ్చినప్పుడు నీ భార్య పరలోకానికి వెళ్ళిద్ది, మరి నీవు? నా భర్త నా పిల్లలు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి, నాదేముందులేండి అనుకుంటున్నావా? మరి నీ భార్య, నీ భర్త, పిల్లలు దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని సన్నిధికి, మరి నీవు? ఎవరి మనస్సుకు వాళ్ళే సాక్షులు, ఉత్తరవాదులు. హల్లెలూయా. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను అంటాను, ఇంకా మనుషుల మీద అడిగి మన దేవుని మందిరాన్ని మానుకోకూడదు. సాతానుడు నీలో ఉండి యుద్ధం చేస్తున్నాడు నీతో. చాలామంది చూస్తాను నేను, భార్య మీద భర్త అలుగుతాడు, భర్త మీద భార్య అలుగుతారు, ఇక మందిరానికి రారు. ఇక మందిరానికి చెప్పరేందండి, మందిరానికి రారు, ఇంట్లోనే కూర్చుంటారు. అంటే సాతానుడు మీ మీద ప్రయోగాలు చేస్తున్నాడని అర్థం. నా మీద అలిగి కూడా మందిరం అనుకోబాకండి. హల్లెలూయా. కొంతమంది సేవకుల మీద అలిగి మందిరానికి రాడు, పొరపాటు అది. సాతానుడు మీలో క్రియ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా మీద కూడా అలగొద్దు.
ఫైట్ చేయి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నా మీదుగా తల్లులలో మరలా అది ఒక శాపం. ఎవరి మీద చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఫైట్ చేయి. దేవుని సన్నిధికి రా. హల్లెలూయా. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నీ మొర ఆలకించవాని కలిగిన వాడు బలహీనతలో నుంచి విడిపించి శ్రమలు తప్పిస్తాడు. ఆమేన్. నీకున్న ఎన్ని శ్రమలైనా బలహీనతలైనా ఆయన విడిపిస్తాడు. కారణం ఆయనే ఆలకించువాడు. ఎవరట? ప్రార్థన ఆలకించువాడు. రెండో మాట చెబుతాను.